నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు, అయినా టెస్టుల్లో పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. ఒంట్లో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుండడం వల్ల అసిమ్ప్టమేటిక్ అంటున్నారు. మరి సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదం ఏం లేదనేది డాక్టర్లు చెబుతున్నమాట. మరి కోలుకున్న వారి మాట కూడా ఇదేలా కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలంగా మారాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ మధ్య రకరకాల కషాయాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాటి ప్రామాణికత ఎంత, సి విటమిన్, జింక్ టాబ్లెట్స్ వాడాలి అని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? వంటింటి మసాలా దినుసులతో కషాయం చేసుకొని తాగితే ప్రయోజనం ఉంటుందా? ఈ విషయాలపై చర్చించేందుకు స్టూడియోకి వచ్చారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీభూషణ్ రాజు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. మరి కరోనా అనేది ఈ ఒక మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం పాండమిక్ చేస్తుంది కదా. సో ఇది మన ఆహారపు అలవాట్లకు లేదంటే మన రోగ నిరోధక శక్తికి తల వంచిందా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? యాక్చువల్గా కరోనా ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగినప్పటికీ కూడా అది మనిషి యొక్క వ్యక్తిగత శరీర ధర్మంలో చిన్న చిన్న మార్పులు చేసేసి కొంతమందికి ప్రాణాంతకం అవుతోంది. కాకపోతే చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది కాబట్టి మనం దీని పట్ల కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అలాగే కొంతమంది శారీరకంగా దుర్బలంగా ఉన్నటువంటి వారికి ప్రాణం తీసేంత పెద్దగా పరిణమించే అవకాశం దీంతో ఉంది కాబట్టి మనం కాసింత జాగ్రత్తగా ఉండాలని మనం అనుకోవాలి. కాబట్టి అంతేకాని ఇది ఇంతకుముందున్న వాటికంటే కూడా కొంచెం స్వాభావికంగా భిన్నమైనది, కానీ అంత భయంకరమైనది కాదు. కాసింత కొన్ని చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకుంటే దాదాపుగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే అవన్నీ మనం చెబుతూనే ఉన్నాం చాలా రోజులుగా. అయినప్పటికీ కూడా చూశారు కదా, ఒక ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత చిన్నదైనటువంటి ఒక చిన్న ధర్మాన్ని మనం పాటించడంలో ఎన్ని తప్పులు చేస్తాం. ఒక మాస్క్ ధరించడం కావచ్చు, అనవసరంగా దేన్ని ముట్టుకోకపోవడం కావచ్చు, లేకపోతే మనుషులకు కొంచెం దూరంగా ఉండడం కావచ్చు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఎన్నడూ అనుకోలేదు. ఇవి అంటే అదర్వైజ్ ఇంకో విధంగా చేయడం చాలా కష్టము, చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా స్ప్రెడ్ అవుతుంది దీంతో వైరస్ అలా అనేసి. కాకపోతే మనకి ఇది కొత్త విషయం కాదు. మానవ జాతికి ఇదంతా కొత్త విషయం కాదు. అనేక సందర్భాలుగా, అనేక సంవత్సరాలుగా, అంటే శతాబ్దాల కాలంలో కూడా అనేక వైరస్లు, బ్యాక్టీరియాలు ముప్పేట దాడి చేసి మానవ జాతి మీద మనుగడకి ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భాలు మనం అనేకం చూసాం. అలా అని చెప్పి మానవ జాతి ఏమీ పూర్తిగా మరుగున పడిపోలేదు. అలా అని చెప్పి పెద్ద కష్టపడ్డట్టుగా కానీ ఏమీ లేదు. చాలా ధైర్యంగా ఎదుర్కొన్నది, దానిలోంచి బయటపడి చాలా మంచి జీవితాన్ని అందరూ మామూలుగా గడపగలిగారు. కాబట్టి మనం పాతకాలంలో అప్పుడు వచ్చింది ఒక ప్లేగ్ మహమ్మారి, మశూచి మహమ్మారి అని మనం వాటి గురించి మనం చెడ్డగా అనుకుంటున్నాం. కానీ అవి పోతూ బోల్డని పాఠాలు మనకు నేర్పించేసి శారీరక ధర్మం గురించి మనకు అనేక విధమైనటువంటి అవగాహన కలిగించి సాంఘికంగా మనము బాగుండాల్సిన ఒక ఆవశ్యకతని బాగా నొక్కి చెప్పి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మనకి. సో కాబట్టి మనం ఇటువంటి వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్లస్ తప్పనిసరిగా ఒక మారిన పరిస్థితి మనం ఎన్నుకోవాలి. ఇక మనం ధర్మం అంటామా? మనం ఎలా బతికాం మరి మనందరం కూడా? పోనీ కరోనా ఒకటే మనకి కష్టపెడుతోందా? మన ఇంటెన్సివ్ కేర్లలో మరి ఇన్ని ఆసుపత్రులలో, బోళ్ళని ఆసుపత్రులలో బ్యాక్టీరియాలు, సెప్సిస్లు, సెప్టిక్ షాక్లని డాక్టర్లు చాలా పెద్ద యాంటీబయాటిక్లు రాసేసి బిల్లు బాగా వేసేస్తారని కదా ప్రజలందరూ బాధపడుతున్నారు ఎన్నేళ్ళుగా. మరి ఈ బ్యాక్టీరియాలు, వైరస్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ కూడా? మరి అవి వాటికంటే అద్భుతంగా ఉన్నట్టుగా ఉందా ఈ వైరస్? పోనీ వాటికంటే కూడా ఎక్కువ హాని చేయగలుగుతుందా ఈ వైరస్ అని అంటే, నేను చెప్పేది ఏంటంటే ఆ వైరస్ల కంటే, బ్యాక్టీరియా కంటే ఇది చాలా భయంకరమైనటువంటిది ఏమీ కాదు. దాదాపుగా చికిత్స విధానం ఒకే విధంగా ఉంటుంది. ఒక మనిషిని ప్రాణం తీయడానికి, ఒక ఉదాహరణకి ఒక మనిషి ప్రాణం తీయడానికి మనం కత్తిపెట్టి పొడిచామా, విషప్రయోగం చేశామా అన్నప్పుడు అది కాకుండా ఒక చాలా సున్నితమైన గుండెలో ఒక చిన్న సూది పెట్టి కూర్చున్నా చనిపోవచ్చు మనిషి. లేదా కాలిజారి కింద పడ్డా మనిషి భయంతో గుండె అయిపోవచ్చు. పాము ఎదురుగా కనపడ్డా గుండె అయి చనిపోయిన సందర్భాలు ఉంటాయి. అంటే చనిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నట్టుగా మొదటి కారణం ఏమిటన్నది ఉంటుంది అన్నట్టు. ఈ వైరస్ మనిషి శరీరంలో ఒక చిన్న ప్రక్రియ మొదలు పెడుతుంది. ఆ ప్రక్రియ దాదాపుగా 95% మందిలో అది ఆగిపోతుంది అక్కడే. అంటే చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు యాంకర్ గారు చెప్పినట్టుగా ఎసిమ్టమాటిక్ కేసెస్ అని చెప్తున్నారు. ఆ ఎసిమ్టమాటిక్ అని చెప్పినా, అంటే వ్యాధి లక్షణాలు ఏమీ లేవని చెప్పినా, బొత్తిగా కాసిని లక్షణాలు ఉన్నాయని చెప్పినా కూడా అది అటువంటిదే. కానీ ఒక 100లో 5 మాత్రం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అందులో ఒక్కరు మాత్రం చాలా ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఇది కూడా వాళ్ళలో కొంచెం అవగాహన చక్కగా ఉన్నా, వాళ్ళు సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్ళి చక్కగా చూపించుకున్నా కూడా వాళ్ళు బాగైపోతారు. కానీ ఇంకా కాసింత చిన్న అవగాహన లోపము ప్రపంచాన్ని మొత్తం అట్టుడికేలా చేసింది. ఇప్పుడు నేను చెప్పాలంటే కాసింత అవగాహనే, కాసింత దూరంగా ఉండండి, కొన్ని రోజులు ఇళ్లలోనే ఉండండి, బయటకు రాకండి, కదలకండి, మాస్క్ కట్టుకోండి అనే ఒక చిన్న మనం చాలా సులభంగా చేయగల సూత్రాలు, పాటించగల సూత్రాలు చెప్పినా కూడా పాటించలేక మనకు ఇంత పెద్ద ఒక ఉపద్రవాన్ని మానవాళికి కలిగ చేసాం. నిజం చెప్పాలంటే ఇక్కడ వైరస్ కంటే కూడా మానవ తప్పిదాలే పెద్దగా కనపడుతున్నాయి. అయితే మనిషి శరీరంలోకి వచ్చేసిన తర్వాత మరి మనం ఎలా బతకగలుగుతున్నాం? ఇన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు మన చుట్టూ ఉంటే
మరి మనం ఎలా బతకగలుగుతున్నామంటే స్వతసిద్ధంగా మన అందరికీ కూడా ఒక రకమైనటువంటి రోగనిరోధక శక్తి మన అందరికీ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకే ఉంటుంది. గమ్మత్ ఏమిటంటే మొక్కలకు కూడా ఉంటుంది, చిన్న చిన్న జంతువులకు కూడా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. ప్రకృతిలో అత్యంత ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మే కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలుగా కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి చాలా చాలా బృహత్తరమైనటువంటి బోల్డంత శరీరం లోపల నిర్మాణ వ్యవస్థ మనకు ఏర్పరిచి ఉంటుంది. కాబట్టి మనము ఇలా జంతువులు 4 కళ్ళతో ఉంటే మనం లేచి నిల్చున్నాము. సో మనకు ఒక వర్టిబ్రేట్ వచ్చింది, వెన్నుపాము వచ్చేసింది, తద్వారా ఒక మెదడు వచ్చేసింది, వెన్నుపాము, అలాగే చేతులు, కాళ్ళు, రకరకాల గ్రంథులు, రకరకాల అవయవాల్లో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి చాలా దాని ఏమంటే హయ్యెస్ట్ స్టాండర్డ్ అవయవాలన్నీ కూడా మనకే పొందుపరిచాడు ప్రకృతి ద్వారా కూడా. దేవుడు అనుకోవచ్చు, మన ప్రకృతి ఇచ్చింది అనుకోవచ్చు, ఏదో విధంగా. కాబట్టి అలాగే అందులో ఒక వ్యవస్థ అద్భుతమైనది రోగనిరోధక శక్తి. అంటే ప్రకృతి తను చేసుకున్నటువంటి తను తయారు చేసినటువంటి సృష్టించినటువంటి జీవులను రక్షించుకోవడానికి అనుగుణంగా వారికి సహకరించే విధంగా, వారు తిరిగి తుడిచిపెట్టుకుపోకుండే విధంగా కొన్ని వాళ్ళకి ప్రొటెక్టివ్ మెజర్స్ని వాళ్ళకి తయారు చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకునే విధంగా, కొన్ని వాళ్ళకి తెలివితో రక్షించుకునే విధంగా, కొన్ని వాళ్ళకి అవసరం లేదు, అంటే వాళ్ళు తెలివి ప్రదర్శించాల్సిన అవసరం లేదని ప్రకృతి కూడా తెలుసు. అందరూ ఒకే రకమైన తెలివిగా ఉండరు, అందరికీ ఒకే రకమైన జ్ఞానం ఉండదు, కొందరు డంబుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అనేసి కొంచెం స్వతసిద్ధంగా పెట్టేద్దాం అనుకున్నట్టే మనుషులందరికీ ఎటువంటి తేడా లేకుండా అందరికీ, అంటే ఏ దేశ ప్రజలకైనా ఏ మనిషికైనా అందరికీ కూడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నట్టు కాకుండా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ, రోగనిరోధక శక్తి, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ మన శరీరంలో ఉంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి 80, 90, 100 ఏళ్ల దాకా బతికే వాళ్ళు సైతం రకరకాల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాలు వాళ్ళ శరీరం మీద దాడి చేసినప్పటికీ కూడా మనందరం బాగా ఉండగలుగుతున్నాం. ఇదందరికీ అనుభవేక వేద్యమైనటువంటి అవగాహన, ఇదందరికీ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి ఇంతపటిదాకా ఎన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు మనం తట్టుకొని నిలబడ్డాము, ఇది కూడా అలాంటిదే. కాబట్టి ఇది భిన్నంగా కొంతమందిలో చేస్తుంది. ఆ కొంతమంది ఎవరో మనం గుర్తుపట్టగలిగి సమాజానికి చెప్పగలుగుతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పటికి కూడా వాళ్ళు చివరి నిమిషాల్లో కష్టపడిపోయి మాకేం తెలియదు అన్నట్టుగా, మేమే ఫస్ట్ టైం దాంతో కష్టపడ్డట్టుగా వాళ్ళు భయపడుతూ ఆందోళన చెంది ఆందోళన ఇంకొక 10 మందికి అంటగట్టేస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా. నేను భయపడ్డాను, నువ్వు భయపడండి, అంటే నా బాధ ప్రపంచం బాధ అన్నట్టుగా అనుకోవడానికి వీళ్ళందరూ కూడా కృష్ణశాస్త్రులు కాదు కదా. సో ఆ విధంగా అందరికీ అంటించేస్తున్నారు. అది కాస్త వ్యాప్తి చెందిన తర్వాత చాలామంది భయాందోళనకు గురై కష్టపడ్డవాళ్ళు, బాధపడ్డవాళ్ళు, భయపడ్డవాళ్ళు, పాడైపోయిన వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. నిజం చెప్పాలంటే కరోనా చాలా తక్కువ హాని చేసింది స్వతసిద్ధంగా అది, కానీ తద్వారా కలిగిన సాంఘికపరమైనటువంటి పరిణామాలు మానవ జాతికి ఎక్కువ హాని చేశాయి. కాబట్టి మన రోగనిరోధక శక్తి మనకి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా అది మన అందరినీ రక్షించగలుగుతుందన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కూడా మనందరికీ కూడా స్వతసిద్ధంగా రోగనిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. అది మనల్ని ఇప్పటిదాకా ఎప్పుడూ కాపాడుతూ వచ్చింది. అనేక సందర్భాలు చూడండి, చిన్నప్పటి నుంచి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటాము, ఏది పడితే అది ముట్టుకుంటాము, నోట్లో పెట్టుకుంటాము, కళ్ళలో పెట్టుకుంటాము, తినేస్తుంటాము, తాగేస్తుంటాము. ఎక్కడ బ్యాక్టీరియా లేవు, ఎక్కడ వైరస్ లేవు. ప్రకృతి అంతా కూడా బ్యాక్టీరియాలు, వైరస్లు నిండి ఉంటే అందులో మనిషి చొరబడ్డాడు అని చెప్పేసి మా పుస్తకాల్లో రాసి ఉంటుంది, పెథాలజీ, మైక్రోబయాలజీ పుస్తకాల్లో. అంటే అది ప్రకృతి వాటికి సంబంధించింది. నీకెంత అధికారం, హక్కు ఉందో ప్రకృతిలో వాటికి కూడా అంతే అధికారం, హక్కు ఉంటుంది. అయితే వాటిని మనం ఇన్వైట్ చేసినప్పుడు అవి అడపదడప కొంచెం మనకి జ్ఞానోదయం కలిగించే విధంగా నీవు కాదు నేను కూడా ఉన్నానని చెప్పడానికి కొంచెం చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దాన్ని మనం పెద్దగా చేస్తున్నాం. అయినా వాటి నుంచి రక్షించుకోవడానికి మనకి సహజసిద్ధమైన కవచకుండలాలు లాంటి కొన్ని మనకు శరీరంలో ఉన్నాయి. వాటినే సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి అంటారు. ఆ రోగశక్తి అందరిలో ఉంటుంది కాబట్టి మనం ఎట్టే భయపడాల్సిన అవసరం లేదు. వెళ్దామండి మరింత డీటెయిల్గా. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో కనెక్ట్ అయ్యేందుకు ప్రముఖ డైటీషియన్ జానకి గారు ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మామూలుగా రెగ్యులర్ డైట్ వేరు, కరోనా డైట్ వేరు అని చెప్పేసి టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? మీరు ఏమని సజెస్ట్ చేస్తారండి? కరోనా డైట్ వేరు, మామూలు డైట్ వేరు అనేది ఉండదండి. సేమ్ బియ్యము, సేమ్ పప్పు, సేమ్ కాయగూరలు, సేమ్ ఫ్రూట్స్ కదా మనం తీసుకునేది. సో అవే మనం ఏంటంటే రోగాన్ని బట్టి వాటిని ఏది ఎంతంత తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, ఏది ఎంతంత తీసుకుంటే రోగాల నుంచి బయటపడగలుగుతారు, ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ ప్లాన్ చేసి మనం వాటిని మనం డైట్ కింద ప్లాన్ చేసి ఇస్తూ ఉంటాం అనమాట. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనకి ఈ కోవిడ్ నుంచి వచ్చేది ఏంటి అని అంటే, కోవిడ్కి ఆల్రెడీ మనకి రోగ నిరోధక శక్తి అనేది ఏంటంటే 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే సహజంగా ఉండేది, ఒకటి అక్వైర్డ్ అనమాట. అంటే ఇన్నేట్ అంటారు, సహజంగా ఉండేది. మనం చిన్నప్పటి నుంచి మనం దాన్ని పెంచుకుంటూ వస్తాం. ఈ సహజంగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఈ కోవిడ్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోవిడ్లో ఏంటంటే మనకి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది రాలేదు, ఇంకా రాలేదు యాక్చువల్గా. అంటే అది ఫస్ట్ మనకి
నావెల్ వైరస్ కాబట్టి అది మనకి ఇమ్యూనిటీ రాలేదు, వస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉందన్నమాట. అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ రాకపోవచ్చు, ఎందుకంటే కోవిడ్ వెళ్ళిపోయినప్పుడు అది ఏమి ట్రేసెస్ మన బాడీలో ఉండేవదన్నమాట, మళ్ళీ కొత్తగానే వస్తుంది వచ్చేటప్పుడు, అది కరెంట్ రీసెర్చ్ చెప్తుంది. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే మనకి ఒకసారి వచ్చింది మళ్ళీ ఇంకొకసారి రాదు అనేది ఉండదు. మనం చేయవలసింది ఏంటంటే సహజంగా మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచుకోవటం. అదేంటంటే అది ఒక్క పర్టికులర్ న్యూట్రియంట్ తీసుకోవటం వల్ల కానీ లేకుంటే ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకోవటం వల్ల కానీ పెరగదు. ఎంటైర్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహారము సమతులుగా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా ఉండి మనం చూసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే కొన్ని స్టడీస్ స్పెషలీ అంటే ఈ కరోనా టైంలో తీసుకోవాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి, అది మనకి లంగ్ హెల్త్ని బాగా రక్షిస్తూ ఉంటుంది, లంగ్ బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కోవిడ్లో వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోండి, వారానికి ఒకసారి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోండి అనేది ఒకటి రికమెండేషన్ ఉంది. అలాగే జింక్ అనేది కొత్త సెల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జింక్ సప్లిమెంట్ కూడా చెప్తున్నారు అనమాట. జింక్ సప్లిమెంట్ అనేది మామూలుగా మనకి అబౌట్ 20 milligrams ఉంటే సరిపోతుంది, అంటే అప్ టు 92 milligrams వరకు రిక్వైర్మెంట్ని బట్టి మనము ఇవ్వచ్చు అనమాట. సో అలాగే వైటమిన్ సి, ముఖ్యంగా వైటమిన్ సి అనేది యాంటాక్సిడెంట్, తర్వాత అది న్యాచురల్గా మనకి ఇమ్యూనిటీ పెంచే ఇది ఉంటుంది కాబట్టి వైటమిన్ సి అనేది డైలీ తీసుకోవాలి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి డైలీ తీసుకోవాలి. యూజువల్గా మనం ఏంటంటే 40 milligrams సరిపోతుంది మనకి. అయితే మనం ఇక్కడ రికమెండేషన్ అంటే 1 to 3 grams రికమెండేషన్ చేస్తూ ఉన్నారనమాట. స్టాండర్డ్గా అవైలబుల్ సప్లిమెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది మామూలుగా సప్లిమెంట్ గురించి చెప్పుకుంటే అంటే కోవిడ్ నుంచి ప్రివెంటివ్గా తీసుకునేటువంటి సప్లిమెంట్ లిస్ట్ అనమాట ఇది తయారైంది. జస్ట్ లైక్ మనకి అంతకుముందు హైడ్రోక్లోరోక్విన్ కూడా ప్రివెంటివ్గా తీసుకోండి వారానికి ఒకసారి, స్పెషలీ ఎక్స్పోజ్ అయి ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని ఎట్లా అన్నారో అదే విధంగా ఈ న్యూట్రియంట్స్ని సప్లిమెంట్స్ని ప్రివెంటివ్గా తీసుకోమని చెప్తున్నారు. ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే అంటే కంటిన్యూ చేస్తూ ఒక బ్యాలెన్స్ డైట్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇన్నేట్ సహజంగా వచ్చేటువంటి రోగనిరోధక శక్తి ఏంటంటే మన బాడీ ఎలా ఉందో దాన్ని బట్టి ఆ రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. మన బోన్ మ్యారో నుంచి మనకి ఇమ్యూన్ సెల్స్ పుడతాయి, అలాగే మన డైజెస్టివ్ సిస్టంలోంచి ముఖ్యంగా పెద్ద పేగి నుంచి, స్టమక్ లోంచి, ఇంటెస్టైన్స్ లోంచి మనకి ఇమ్యూనిటీ సెల్స్ అనేవి పుడతా ఉంటాయి. స్కిన్ నుంచి మనకి ఇమ్యూనిటీ సెల్స్ అనేవి పుడతా ఉంటాయి. మ్యూకోజల్ సెల్స్ అనేది మన బాడీ మొత్తంలో ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి కొన్ని ఇమ్యూనిటీ సెల్స్ అనేవి పుడతా ఉంటాయి. అయితే ఎన్నో రకాల ఇమ్యూన్ సెల్స్ మన బాడీలో ఉన్నాయి. ఇంకొకటి లింఫాటిక్ సిస్టమ్, అది ఒకటి మనకి ఇమ్యూనిటీ నుంచి అంటే మంచి శక్తినిచ్చేది, మంచి బెస్ట్ లింఫాటిక్ సిస్టమ్ ఉండటం అనమాట. అంటే ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్. ఈ సిస్టమ్స్ అన్ని ఆరోగ్యంగా ఉంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది కరెక్ట్గా పెరుగుతూ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎంత పవర్ఫుల్ అంటే అది ఏదైనా ఒక వైరస్ వచ్చింది అనుకోండి, ఒక పద్మ వ్యూహం లాగా పట్టేసేసి దాన్ని పంపించేసే పనే చేస్తూ ఉంటది అనమాట. దాని పనే అది. ఓకే జానకి గారు, మనము మన అన్ని ఆర్గాన్స్ ని హెల్తీగా. శ్రీభూషణ్ గారు, ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎలాంటి టాబ్లెట్స్ కూడా వాడొద్దు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో టెంపరీ రిలీఫ్ కోసం అని చెప్పేసి చేసుకుంటుంటారు, నో ప్రాబ్లం. బట్ జింక్ టాబ్లెట్స్ లేదంటే ఇతరతర టాబ్లెట్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి, అవి వాడొచ్చు అని చెప్పేసి అని. మరి ఇలాంటివి కిడ్నీస్ పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ గైడెన్స్? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సహజ సిద్ధమైనటువంటి రోగనిరోధక శక్తి ఏదైతే మనకు ఉంటుందో అది నిజంగా సహజ సిద్ధమైంది. దానికి నీకు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఆపాదించాల్సి అవసరం లేదు, ఉండదు. అలాగే మీరు దాన్ని చాలా గొప్పగా చేసుకోవడానికి, తేజోవంతం చేయడానికి మీరు రకరకాల ప్రయత్నాలు, ఎటువంటి పద్ధతులు పాటించక్కర్లేదు. రీజన్ ఏంటంటే అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని బ్రహ్మాండంగా పెంచుకునే అవకాశం అంటూ పెద్దగా ఏముండదు. దాని ఇష్టం ఉంటే పెరుగుతుంది, లేకపోతే లేదు. నీ శరీరానికి కష్టం అవుతుంది, నీ శరీరంలో బ్యాక్టీరియా ప్రబలుతోంది, నీ శరీరంలో వైరస్ వచ్చేసి అటాక్ చేస్తోంది అనుకున్నప్పుడు తనంతట తానుగా దాన్ని చేసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని
కొన్ని అవయవాలు శరీరం లోపల, అలాగే కొన్ని పద్ధతులు, కొన్ని పదార్థాలను తయారు చేసే శక్తి మన శరీరానికి సహజ సిద్ధంగా ఉంటుంది. ఇంతకుముందు జానకి గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటిది, స్వతసిద్ధంగా మన పుట్టుకతో ఏర్పరచుకున్నటువంటి రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా అక్వైర్డ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. అక్వైర్డ్ ఏంటంటే కాలక్రమేణా మనకి అడపాదడపా వస్తున్నటువంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా మన శరీరం వాటిని గుర్తించేసి ఒకసారి వచ్చింది కదా ఇంకోసారి మళ్ళీ రాకుండా చేయడానికి ఒక పద్ధతి ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా అది మొదటిసారి వచ్చినప్పుడు కూడా దాన్ని చాలా 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 ధైర్యంగా ఎదుర్కొని దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా చేసి పోతూ పోతూ తన జ్ఞాపకాలను శరీరంలో అలా పెట్టేసి ఇంకోసారి రాకుండా దాన్ని అడ్డుకట్ట వేస్తుంది. అది అక్వైర్డ్ ఇన్ఫెక్షన్కి రాకుండా చేసుకునేటువంటి ఒక గుణం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాదాపుగా మన ప్రతి బ్యాక్టీరియా వైరస్ కూడా పోతూ పోతూ మనకి చాలా చాలా యాంటీబాడీస్ ఇస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. అయితే మనం చిన్నపిల్లలకి టీకాలని మనం వింటూ ఉంటాం. టీకాలు ఏంటంటే వాళ్ళకి ఒక వయసు వచ్చేలోగా వాళ్ళకి ఒక పొరపాటున ఇన్ఫెక్షన్ కనుక రాకపోతే వాళ్ళకి తొందరగా యాంటీబాడీస్ వాళ్ళకి ఏర్పరచాలనుకున్నప్పుడు మనం తొందరగా వాళ్ళకి టీకాలు ఇస్తాం. అలా కాకుండా టీకా ఇవ్వడం ద్వారా వాళ్ళకి సహజంగా వచ్చే ఇన్ఫెక్షన్ కొన్ని రకాల జబ్బులకి పెద్ద కారణమై ప్రాణాంతకం అవ్వచ్చు, లేక శారీరక ధర్మాన్ని కొంచెం పాడు చేయవచ్చు. ఉదాహరణకి పోలియో లాగా. అలా అని చెప్పేసి అది పోలియో సహజంగా వస్తే చూద్దాంలేండి యాంటీబాడీస్ వస్తాయనంటే ఒకసారి పోలియో వచ్చిన తర్వాత రెండోసారి అవ్వాల్సిన అవసరం దానికి ఇంకేముంటుంది, చేయాల్సిన హాని చేసిపోతుంది కదా. బట్ అటువంటి వాటికి మనం టీకాలు కనిపెట్టుకుంటాం. సో ఆ టీకాలు తీసుకొని మనం శరీరంలో యాంటీబాడీస్ ఏదైతే మన అంటే రోగ నిరోధక శక్తిలో ఒక భాగంగా అంటే మన సమాజంలో కూడా మనకు ఒక పెద్ద రక్షణ కవచంలాగా మనకు పోలీసులు ఉంటారు. ఆ పోలీసులకు రకరకాల పేర్లు పెట్టుకుంటాం. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాము, మిలిటరీ అంటాము, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాము, హోంగార్డులు అంటాము, కానిస్టేబుల్ అంటాము, ఎస్ఐ అంటాము, రకరకాలుగా పేర్లు పెట్టుకుంటాం. అలాగే శరీరంలో కూడా రకరకాల పదార్థాలు ఆ విధంగా మనకు తయారవుతూ ఉంటాయి. ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడీ, ఐజీ అంటూ శరీరంలోని రకరకాల ప్రదేశాలలో అవి మనకి కాపుగా వస్తూ ఉంటాయి శరీర ధర్మాన్ని కాపాడుతూ. అంటే ఏవి బ్యాక్టీరియా అంటే శరీరం అనేది ఒక మహాకుడ్యము, మహాకోట అయినప్పుడు దాని లోపలికి ఎటువంటి శత్రువు కూడా చొరబడకుండా చూసే విధంగా, ఒకవేళ చొరబడినా ఆ క్షణంలో అక్కడే వాళ్ళని తీసేసే విధంగా అక్కడ శరీరంలో రకరకాల ఈ పదార్థాలన్నీ కూడా రకరకాల ప్రదేశాలలో ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఈ రక్షణ కవచాన్ని చీల్చుకొని తోసుకొని లోపలికి వెళ్ళిపోయినా శరీరము ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా అక్కడ రక్తంలో కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ మనం రక్షించే విధంగా రకరకాల పద్ధతులు, పదార్థాలు ఉంటాయి మనకి. కాబట్టి మీరు ఎక్కువగా ప్రజలందరూ కూడా నాకేమవుతుందో, నా రోగనిరోధక శక్తి ఏమవుతుందో, నేను బాగుంటానా లేదా అనుకోకండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అంటే ఏ కథలోకైనా ట్విస్ట్ లేని కథ అద్భుతంగా ఉండదు. కాబట్టి లేకపోతే ఒకవేళ ఆ ట్విస్టే లేకపోతే ప్రపంచం అంతా కూడా ఈ కరోనాతో ఇంత గొప్పగా మలచబడదు. కాబట్టి మనకి ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే మనము అక్వైర్డ్గా మనం ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మన రోగనిరోధక శక్తి దానికి గేర్డప్గా ఉందా అంటే దానికి సన్నద్ధంగా పెట్టుకున్నామా లేదా అన్నది మనకి ప్రశ్న. ఆ ప్రశ్న మనం అంత సులభంగా ఆన్సర్ చేయలేము. మనకే తెలియదు మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో. డాక్టర్లు చేసే ఈ పరీక్షలు, ఆ 4-5 పరీక్షలు, కిడ్నీ ఫంక్షను, లివర్ ఫంక్షను, ఎట్లా ఈసీజీలు, గుండె ఈకోలు, స్కాన్లు, ఎంఆర్ఐలు, ఇవేవి కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని చెప్పరు. గమ్మత్ ఏమిటంటే డాక్టర్లు ఏం చెప్పాలంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పరు, మీ అనారోగ్యం గురించి మాట్లాడతారు డాక్టర్లంతా కూడా. సో కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదని ఎప్పటికీ ప్రశ్నార్థకమే. మీరు అనుకుంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా గొప్పగా 6 అడుగులు అందగాని నాకు 6 పలకల కడుపు ఉంది అనుకుంటే అది వేరే విషయం. నిజం చెప్పి అది కూడా ఆరోగ్యం కానే కాదు. అటువంటి వారు సైతం అనారోగ్యానికి గురైనప్పుడు చాలా తీవ్రంగా శరీరం స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్ణయించడం కానీ నిర్వచించడం కానీ ఒక వ్యక్తిగతంగా చూసినప్పుడు అది సాధ్యం కాదు. అయితే సామాజికంగా మనకి చిన్న చిన్న మార్కర్లు ఉంటాయి. ఒక మోర్టాలిటీ ఆఫ్ ఇన్ఫర్ట్ మోర్టాలిటీ రేట్, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మనం అలా పెట్టుకుంటాం. కానీ వ్యక్తిగతంగా అంత సులభం కాదు. మీరు బ్లడ్ టెస్ట్ చేసి నేను కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించేసుకున్నాను, నేను పర్వాలేదు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన దాంతో నేను కంప్లీట్ బాడీ చెకప్ అంతా చేయించుకొని చాలా అద్భుతంగా ఉన్నానని చాలామంది అమాయకంగా చెప్తూ, అయినా 2-3 నెలల్లో నాకు ఈ జబ్బు వచ్చేసింది ఏమిటండి, 3 నెలల క్రితమే కదా నేను చేసుకున్నాను, చాలా కంప్లీట్గా బాగున్నానని చెప్తూ ఉంటారు. అని అంటే ఆరోగ్యవంతమైనటువంటి స్థితి ఎప్పటికీ క్షణక్షణం మారుతూ ఉంటుంది, పూటకి రోజుకి మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ భయమే మనకి ఈ సందర్భంలో కరోనా కాలంలో ఒకవేళ మనకే వస్తే మనం దాన్ని తట్టుకునే విధంగా శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉన్నామా లేదా అని మనకు ఒక ప్రశ్నార్థకంగా ఉంటుందన్నది మనకి భయము. అయితే దాన్ని కూడా తొలగించుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఇమ్యూన్ సిస్టమ్ని మనం బూస్టప్ చేయడం అనేది అంత సులభం కాదు. మీరు అన్నట్టుగా 4 కబుర్లు చెప్తేనో కాసిన కాషాయాలు తాగితేనో వచ్చేది కాదు. డెఫినెట్లీ అలా రాదు. ఆహార పదార్థాలు అంటారా, ఆహార పదార్థాలు తప్పనిసరిగా మనకు అన్నీ కావాలి. ఇప్పుడు జానకి గారు చెప్పినట్టుగా అన్ని రకాల పదార్థాలు మనకి కావాలి. అన్ని రకాల పదార్థాలు ఉంటేనే అది బాగుంటుంది. అంటే ఒక సినిమా తీస్తే అన్నీ కావాలి. కామెడీ లేని సినిమా మీరు ఎలా చూస్తాము మనం దాదాపుగా. ఫైట్స్ కూడా కావాలంటాము, ఒకరు కాదు 2-3 హీరోయిన్లు అంటాము, మన రకరకాలుగా ఉండాలి కదా. అంటే ఒక రకమైన రసభరితంగాను అద్భుతంగాను చేయడానికి ప్రతి కథలోనూ ఉన్నట్టుగా, ఒక బొమ్మలో అద్భుతం ఉన్నట్టుగా, ఒక కావ్యంలో ఉన్నట్టుగానే, ఒక మన జీవితంలో కూడా ఉన్నట్టుగానే మనకి ఇక్కడ కూడా ఆహారంలో కూడా అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. అంటే షడ్రసోపేత భోజనం మనందరం చేస్తామా అంటే ఏదో పూర్వకాలం మహారాజులు చేసేవాళ్ళు కానీ మనం ఇప్పుడు చేస్తున్నామంటే షడ్రసోపేతమైన భోజనం మనందరం చేయగలుగుతాము.
గొప్పతనం ఏమి లేదు. మంచిగా మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అదే మోతాదులో. ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే ఇప్పుడు అందరూ అలాగే చాలామంది లాక్డౌన్లో ఉన్నారు, ఇంట్లోనే కూర్చుని ఉన్నారు కాబట్టి చాలామంది చాలా పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసేసుకుంటున్నారు. చాలామంది వింటున్నారు అది తినాలి ఇది తినాలి. నాలాంటి డాక్టర్లు సైతం మీరు కూర్చోబెట్టి మీరు కార్బోహైడ్రేట్, ఫ్యాటు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని రకాలుగా చేయాలి అనేటువంటి అన్ని రకాల పదార్థాలన్నీ చక్కచక్క చేసేసుకొని లాక్డౌన్ పెట్టిన 5-6 రోజులు అందరూ బాగా చేసుకొని తిన్నారు. తర్వాత నెమ్మదిగా అందరికీ భయం అంటూ ఏర్పడింది. ఇదేంటో ఇంత ఆషామాషి వ్యవహారం కాదు అనేసి చాలామంది బరువు పెరుగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇప్పుడు కరోనా కాలంలో చాలా ఎక్కువ శాతం మంది చనిపోయిన వాళ్ళలో చాలా మంది చాలా స్థూలకాయలు ఎక్కువగా ఉన్నారు. సో కాబట్టి స్థూలకాయం అనేది చాలా మంచిది కాదు. కాబట్టి మీ ఆరోగ్య రోగనిరోధక శక్తి పెంచుకుంటాను, నేను అవి చేసుకుంటాను ఇవి చేసుకుంటాను ఆర్టిఫిషియల్గా అని చెప్పేసి బాగా ఆహార పదార్థాలు తినేసి లావు కాకండి. మీరు సాధారణంగా మీరు ఏదే పదార్థాలు తింటారో ఆ పదార్థాలను తగిన మోతాదులో మామూలుగా తినండి. మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు తినే అలవాటు లేకపోతే ఇప్పుడు తీసుకోండి. ఒకప్పుడు మీకు అరటిపళ్ళు మామిడి పళ్ళు తినే అలవాటు లేదనుకోండి, ఇప్పుడు తినండి. ఇంతకుముందు మీకు ఎగ్స్ తినే అలవాటు లేదనుకోండి, ఎందుకో మానేశారు, ఇప్పుడు తినండి. ఇంతకుముందు పాలు, కాఫీ, టీ లాంటివి కానీ బూస్ట్, హార్లిక్స్ తాగే అలవాటు లేదనుకోండి, ఇప్పుడు తీసుకోండి. అయితే ఏమిటంటే ఇక్కడ ఒక్కొక్క పదార్థాన్ని జింక్ ఎంత ఉంటుంది, ఆహారంలో విటమిన్ సి ఎంత ఉంటుంది, ఈ కాల్షియం ఎంత ఉంటుంది, విటమిన్ డి ఎంత ఉంటుంది అని చెప్పగలిగే ఇవన్నీ లెక్కలవన్నీ కూడా మనకు సాధారణంగా ప్రాక్టికల్గా మనకు సాధ్యం కాదు. మీరు అన్నట్టుగా అన్ని సమపాలు తీసుకున్నప్పటికీ మనిషి శారీరక శ్రమకు దూరం అవుతున్నాడు. ఇది ఎట్లా చెప్తారు మీరు? అందుకోసమనే ఈ స్థూలకాయంతో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనమేమో ఈ సమయంలో మీరు బాగా తినండి అని చెప్తున్నాం, మన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాము. నేను సైతం అందరూ ఎగ్స్ తినండి, చికెన్ తినండి, దాని రోగనిరోధక శక్తి చాలా బలవత్తరం అవుతుందని చెప్పి నేను సైతం అందరికీ చెప్పాను. కాబట్టి అందరూ బాగా తినేస్తున్నారు. కాకపోతే బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఇంట్లోనే కూర్చుంటారు. 24 గంటల టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, సెల్ ఫోన్ కూడా చేతిలో ఉంది. చాలామంది చాలా బరువు పెరుగుతూ ఉన్నారు. సో కాబట్టి అటువంటి వారికి మీకు హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా తినాల్సిన అవసరం ఉండదు. కాస్త మోతాదుగా తప్పనిసరిగా అన్ని పదార్థాలు ఉండే విధంగా దాంట్లో మీరు లెక్క పెట్టుకోకర్లేదు. ఈరోజు నేను తిన్న ఆహారంలో జింక్ ఎంత ఉందని తెలుసుకోకర్లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏ పదార్థం తీసుకున్నా టాబ్లెట్ రూపంలో కానీ ఏదైనా కూడా మీ రోగనిరోధక శక్తిని అసహజంగా పెంచే అవకాశం దానికంటూ ఉండదు. సహజంగా అది చాలా బాగున్నప్పుడు కష్టంగా ఏముంటుంది అంటే, అందంగా ఉన్న అమ్మాయికి మీరు కొత్తగా మేకప్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది గొప్పగా? ఏదో కావాలనుకుంటే పెళ్లి సందర్భంలో చేసుకోవచ్చు, కానీ సాధారణంగా అందంగా ఉన్న వాళ్ళకి మేకప్ అయితే అట్ట అవసరం ఉండదు. సో కాబట్టి ఇక్కడ కూడా అంతే, మీరు సహజంగానే రోగనిరోధక శక్తి అద్భుతంగా ఉన్నటువంటి వారు కాబట్టి మీరు రకరకాల పదార్థాలను ట్రై చేయకండి. కాషాయాలు కావచ్చు అదంటే. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఊరికైనా విటమిన్ టాబ్లెట్స్ అవి తీసుకొని అవి అలా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విటమిన్ టాబ్లెట్లు ఎవరు వేసుకోవాలనుకుంటే, ఎవరికైతే కొంచెం రోగశక్తి బాగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే జబ్బులు పడి ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, శారీరకంగా బలంగా లేనటువంటి వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు, పిల్లలైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలైనటువంటి వాళ్ళు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వారు న్యూట్రిషన్ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది రొటీన్గానే పెద్ద గట్టే భోజనం బాగా చేయరు వాళ్ళంతా కూడా. అటువంటి వారికి కొన్ని చిన్న సప్లిమెంటేషన్స్ అవసరం అవుతాయి. అటువంటి వారే టాబ్లెట్ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా మీరు మెడికల్ షాప్కి వెళ్ళేసి నాకు ఒక జింకు, కాల్షియం, విటమిన్ డి, రకరకాల పోషక పదార్థాలు ఉన్నటువంటి కొన్ని టాబ్లెట్స్ నాకు ఇవ్వండి, ఊరికి అపనంగానే నేను వాటన్నింటి అరగించేసి నా రోగశక్తి పెంచుకుంటాను అసహజంగా అని చెప్పి అనుకోకండి. అది సాధ్యం కాదు. విటమిన్లు అనవసరంగా మీరందరూ వేసుకోకూడదు. మంచి ఆహారాన్ని తీసుకోండి, అది కూడా సమపాళ్లలో తీసుకోండి, మితంగా తీసుకోండి. కానీ తగిన శారీరక శ్రమ చేయడం కూడా దాంతో సరిసమానంగా చాలా అవసరం అవుతుంది. అంతేకాని కేవలం అటుపక్క తినేస్తాను తప్ప ఇటుపక్క నేను శారీరకంగా శ్రమ చేయను ఉంటే లావైపోతే ఒకవేళ పొరపాటున కరోనా వస్తే అది మీకు ప్రాణాంతకమయ్యే అవకాశం. మీ స్థూలకాయం అన్ని జబ్బులకి తల్లి లాంటిది. సో కాబట్టి ఎప్పుడు స్థూలకాయం ఏ సందర్భంలో వచ్చినా ఇదే కష్టం అవుతుంది. ఇప్పుడు కూడా మేము చూసిన పేషెంట్స్లో చాలామంది బాగిన వాళ్ళు ఉన్నారు. బాగిన వాళ్ళు ఎలా బాగయ్యారు? చాలామంది, కొంతమంది బాగా కాలేదు. నేను కూడా టీవీల ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా చూస్తున్నాను. చనిపోయిన వాళ్ళు సైతం వాళ్ళు చనిపోవడానికి ఉన్న రకరకాల కారణాలు ఏంటంటే దాదాపుగా టెక్నికల్గా, ప్రాక్టికల్గా ఉన్న అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మెడికల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా. అందులో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అత్యధికంగా కనిపించేది స్థూలకాయం లేదా దీర్ఘకాలిక వ్యాధులు. వాళ్ళకి రకరకాల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా చేయనటువంటి రకరకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే కాబట్టి స్థూలకాయం తగ్గించుకునే విధంగా ఈ సందర్భంలో అందరూ చిన్న ప్రయత్నం చేయండి. ఓకే జానకి గారు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు. ఈ మధ్యకాలంలో ఒంటిల్లే ఔషధాలయం అన్నట్టుగా రకరకాల మసాలా దినుసులు కూడా చేసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక వినికిడి వినిపిస్తుంది. మీరేమంటారండి? రోగ నిరోధక శక్తి పెరగాలంటే కంపల్సరీ బ్యాలెన్స్ డైట్ అనేది చాలా అవసరం అండి. అది ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే మనకి రోగ నిరోధక శక్తి, మన ఆరోగ్యంగా ఉండటానికి 100% ఉపయోగపడుతుంది అనమాట. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనము ఒక 5 ఫుడ్ గ్రూప్స్ మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సీరియల్ గ్రూపు, తర్వాత ప్రోటీన్ గ్రూపు, అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి 5 యూజువల్గా
మన ఫుడ్లో ఉంటాయి. ఉదాహరణకి మనం ఇడ్లీ సాంబారు తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీలో మనకి రైస్ ఉంటుంది, పప్పు దినుసులు ఉంటుంది, అలాగే సాంబార్లో పప్పు దినుసులు ఉంటాయి, తర్వాత వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లేనిది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్ ఉండదు, ఫ్రూట్ ఉండదు. సో ఫ్రూట్ యాడ్ చేసి ఒక మిల్క్ ప్రోడక్ట్, ఉదాహరణకి ఒక చిన్న కప్పుడు పెరుగు కానీ లేకుంటే ఒక గ్లాస్ మజ్జిగ కానీ తీసుకున్నారు అనుకోండి, అది బ్యాలెన్స్ డైట్ అయిపోతుంది అనమాట. అయితే బ్యాలెన్స్ డైట్ తీసుకోవటము ఒక ఎత్తు అయితే, మనకి ఎంత కావాలి, పోర్షన్ సైజ్ మనకి ఎంత కావాలి అనేది కూడా ఇక్కడ చాలా అవసరం అవుతుంది. మనం ఉన్నటువంటి హైట్, వెయిట్, మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, మనం ఉన్నటువంటి ఏజ్, ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకుని, మనం చేస్తున్న పని ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుని ఎంత పోర్షన్ సైజు తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి అనేది ఒక ప్రణాళికగా చేసుకుని, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అది చేసుకుని తీసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉంటారు. అది నెంబర్ 1 అండి. ఇంకోటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా ఉండించుకోవాలన్నమాట. అంటే డైజెస్టివ్ సిస్టంలో బ్యాక్టీరియా, అంటే మనకి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా బాగా పెరగటము, అలాగే ఇమ్యూన్ సెల్స్ బాగా పెరగటము, ప్రతిరోజు ఇమ్యూన్ సెల్స్ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం లాంటిది, అంటే కాన్స్టిపేషన్ అనేది లేకుండా మనం టైంకి ఆహారం తీసుకుంటూ అలా చేస్తే గనక డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటుంది. దాంట్లో మనం ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయటం వల్ల ఏమిటంటే మంచి ఫైబర్ యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. మనం ఆహారం ఒక ప్లేట్ ఇలా రౌండ్గా ఒక ప్లేట్ తీసుకుంటే కనుక సగ భాగము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ టైంలో ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్లో ఏంటంటే మన ఆహారం, మన ప్లేట్లో సగ భాగము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక వైటమిన్ సి, తర్వాత బోల్డ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి బాగా వస్తుంది. దాంతోపాటు మంచి ఫైబర్ కంటెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలా మనం ఆహారంలో మార్పులు చేసుకోవటం అనేది అవసరము. అలా చేయటం వల్ల కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఈ ఫైబర్ కూడా డైజెస్టివ్ సిస్టంలో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో అది ఫస్ట్ మనం చేయవలసింది. పోర్షన్ సైజు, సమతుల్యత. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైంకి ఆహారం తీసుకోవటం. మనం నిద్ర లేచిన తర్వాత 1.5 hours టైంలో కనుక మనం ఫస్ట్ మీల్ అనేది తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎన్నో రకాలైనటువంటి కషాయాలు అనేవి వస్తున్నాయి. సో ఏం చేస్తున్నారంటే పొద్దున్న లేచిన తర్వాత 10 గంటల లోపల 4-5 రకాలు జ్యూసెస్ అని, కషాయాలని ఇవన్నీ తాగేస్తున్నారు అనమాట. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే అపెటైట్ అనేది కిల్ అవుతుంది అనమాట. అయితే అపెటైట్ కిల్ అవటం వల్ల మనం ఆహారం సరిగ్గా నెక్స్ట్ మీల్ తీసుకునేది సరిగ్గా తీసుకోకపోవడం జరుగుతుంది. ప్లస్ మనం లేచిన తర్వాత నుంచి మనం కరెక్ట్ సాలిడ్ ఫుడ్ తీసుకునే టైం గ్యాప్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల డైజెషన్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏది ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, టైం పాటించడం అనేది, మనం సమతుల్య ఆహారం ఎంత ఇంపార్టెంటో టైం పాటించడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే అండి. మరి జానక్ గారు, ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని కూడా ఒక మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి మీరేమంటారు? డ్రై ఫ్రూట్స్, నట్స్, ఈ రెండు అండి. డ్రై ఫ్రూట్స్ అనేది జనరల్గా వాడే పదము. అంటే నట్స్ని కూడా డ్రై ఫ్రూట్స్లో ఇంక్లూడ్ చేసేసి వాడుతూ ఉంటారు జనరల్గా వాడుక భాషలో. అయితే నట్స్ అనేవి ఏంటంటే మనకి బాదము, తర్వాత జీడిపప్పు, పిస్తా ఇట్లాంటివన్నీ నట్స్, పల్లీలు ఇవన్నీ కూడా నట్స్ కింద వస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఖర్జూరాలు, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత ప్రూన్స్ అని ఇలాంటివన్నీ కూడా, ఎప్రికాట్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్లో వస్తాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ రెండు కలిపి ఒక గుప్పుడు, రోజుకి ఒక గుప్పుడు, మీకు ఇష్టమైనవి ఒక గుప్పుడు తీసుకుంటే కనుక అందులోంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి నట్స్ నుంచి మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నట్స్ నుంచి ఉండటము, కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి నట్స్ నుంచి ఉండటము, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా అందులోంచి వస్తుంది, కొంత ఫైబర్ కూడా మనకు వస్తూ ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్లో కూడా మినరల్ కంటెంట్ అనేది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిహైడ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఫైబర్ అనేది కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది దాని నుంచి, కొన్ని వైటమిన్స్ కూడా మనకి దాని నుంచి వస్తూ ఉంటాయి. సో ఒక రోజు ఒక నార్మల్ వ్యక్తి, ఒక 60 kgs ఉన్న వ్యక్తి ఎంత తీసుకోవచ్చు అంటే, ఒక గుప్పుడు
డ్రై ఫ్రూట్స్ నట్స్ మిక్స్ చేసేసిన తర్వాత ఒక గుప్పుడు తీసుకోవచ్చు. వీటిని ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఉదయం లేచిన వెంటనే చాలా మంది ఏంటంటే టీ కాఫీ తాగటం లేకుంటే కషాయం తీసుకోవటం ఏదో చేస్తూ ఉంటారు కదా. ఆ టైంలో వాటిని ఫస్ట్ తీసేసుకుంటే ఒక సాలిడ్ ఫుడ్ మన డైజెస్టివ్ సిస్టమ్, మన పొట్టలో ఒక సాలిడ్ ఫుడ్ ఫస్ట్ లేచిన వెంటనే ఒక సాలిడ్ ఫుడ్ చిన్న మోతాదులో పడితే గనక మన మెటబాలిక్ యాక్టివిటీ స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ సాలిడ్ ఫుడ్ మనం అన్నము లేకుంటే ఇంత బ్రేక్ఫాస్ట్ పెద్దగా మనం ఇమీడియట్ గా తీసుకోలేం కాబట్టి ఇవి చిన్నగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ నట్స్, కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి వాటిని ఒక గుప్పుడు తీసుకుంటే గనక చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఓకే, మరి రోజుకు 2-3 సార్లు టీ లేదా గ్రీన్ టీ లేదా కాఫీ తాగాలని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల లాభం ఏమైనా ఉంటుందంటారా? గ్రీన్ టీ అనేది తీసుకోవచ్చండి, నో ఇష్యూ. గ్రీన్ టీ తీసుకోవచ్చు, కాఫీ కూడా తీసుకోవచ్చు. ఏమైనా 2 కప్పులు నార్మల్ గా రికమెండేషన్ ఏంటంటే 2 కప్స్ మార్నింగ్ ఒకసారి, తర్వాత 3 o'clock 4 o'clock ఒకసారి. అయితే నేను ఏం రికమెండ్ చేస్తానంటే టీ అనేది దాంట్లో ఫైటేట్స్ టాయిలెట్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఆహారంతో పాటు తీసుకోకుండా మధ్యలో తీసుకోండి అని చెప్తాను. అంటే ఆహారానికి మధ్యలో ఒక కప్పు టీ తీసుకోవచ్చు అనమాట. కొంచెం గ్యాప్ ఒక 10-15 నిమిషాలు లేకుంటే అరగంట గ్యాప్ ఇచ్చి తీసుకుంటే కనుక యూస్ఫుల్ గా ఉంటుంది. అది జనరలీ స్టిమ్యులెంట్, అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది, బూస్ట్ చేస్తుంది అనమాట ఎనర్జీని. సో ఆ విధంగా మనము 2 కప్పులు తీసుకోవచ్చు. కాఫీ అయినా కూడా అంతే, అంటే ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ గ్రీన్ టీ మనం 2 కప్పులు పర్ డే ఈజ్ సేఫ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే కొన్ని స్టడీస్ ఏంటంటున్నాయంటే అట్లీస్ట్ 12 to 14 కప్స్ వరకు గ్రీన్ టీ తీసుకోవచ్చు, వాటి వల్ల కొలెస్ట్రాల్ అలాంటివి తగ్గుతాయి అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో అది అలా అంటే చాలా ప్యాషనేట్ గా గ్రీన్ టీ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాఫీ వల్ల ఏంటంటే ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ లాంటివి తగ్గటము, బ్లాక్ కాఫీ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ తీసుకుంటే కనుక ఫ్యాటీ లివర్ లాంటివి తగ్గటం అనేవి కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయన్నమాట. సో మామూలుగా నార్మల్ పర్సన్ సేఫ్ గా తీసుకునేటువంటి ఈ బివరేజెస్ ఏమైతే ఉన్నాయో 2 మనం ఇవ్వచ్చు అనమాట. ఇంకా మాక్సిమం లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే అనదర్ 2 కప్స్ మనము వీ కెన్ యాడ్, అంతకన్నా ఎక్కువ తీసుకొని వస్తాం లేదు. ఓకేనండి. డాక్టర్ గారు, మరి ఈ ఇమ్యూన్ సిస్టమ్ని జయించడం అంటే ఎలా? అంటే ప్రత్యేకించి ఇప్పుడు కరోనాకి అయితే లక్షణాలు కూడా కనిపించట్లేదు, సో అధిక ఒత్తిడి కావచ్చు, ఇలాంటి కారణాలని ఏ రకంగా మనం ఈ బూస్టప్ చేసుకోవచ్చు అండి? అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ప్రత్యేకంగా మనం జయించాల్సిన అవసరం లేదు, దాన్ని ఓడించకపోతే చాలు. అయితే మన అలవాట్లు, మన లక్షణాలు, మనకున్నటువంటి వ్యాధులు, రకరకాల పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు సైతం మన ఇమ్యూన్ సిస్టమ్ ఓడించగలిగే శక్తి ఉన్నటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని జబ్బులు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు అనేక సందర్భాల్లో రోగనిరోధక తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి కొత్త జబ్బులు ఆపాదించబడుతూ ఉంటాయి. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఒక లివరో కిడ్నీయో గుండె జబ్బులో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలుగా చక్కగా నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసే వాళ్ళకంటే కూడా స్థూలకాయలుగా ఉండి ఎప్పుడు సెడెంటరీగా కూర్చునే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఒకే వయసు 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళలో బాగా నడిచే వాళ్ళకి, చక్కగా టైంకి తినే వాళ్ళకి, మంచిగా పడుకునే వాళ్ళకి చూస్తే వాళ్ళతో కంపేర్ చేస్తే వృద్ధాశ్రమాలలో ఒక్కరిగా ఉంటూ చూసేవారు పెద్దగా లేకుండా సమయానికి కాసంత ఫుడ్ తీసుకుంటూ అలా మంచాన పడి కదలకుండా ఉన్నటువంటి వాళ్ళకి రోగనిశక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ దీనికి రకరకాల పద్ధతులు, కారణాలన్నీ మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోతాయి ఒక క్షణంలో ఆలోచిస్తే. అంటే ఏ కారణాల చేత మన శరీరం పాడవగలుగుతుంది, ఏ కారణాల చేత కునారిల్లిన శరీరంలో మనకి కొత్తగా ఈ కీటకాలన్నీ వచ్చేసి కారణమవుతాయి జబ్బులకి అని చెప్పి మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనందరం కూడా శరీరాన్ని పాడు చేసుకోకుండా ఉంటే అంతే చాలు. అయితే మన రకరకాల పదార్థాల రూపంలోనో, మందుల రూపంలోనో, టాబ్లెట్ల రూపంలోనో, కషాయాల రూపంలోనో అవన్నీ ఏమీ రావు. ఇప్పుడు మనం పొద్దుటే లేచేసి మనం వేడి నీళ్ళు బాగా తాగుతున్నాము బరువు తగ్గడానికి అనుకుంటే అది అనుకోవడం ఒక భావన అండి. ఏం చెప్పాలంటే మీరు తీసుకున్న ఆహారాన్ని శారీరక శ్రమ ప్రకారంగా ఉంటుంది, మీరు సైమల్టేనియస్గా మీరు అది కూడా చేస్తారు. ఏ మనిషి అయినా ఒక ఆరోగ్యం పట్ల ఒక పద్ధతి పాటిస్తున్నాడు అనుకోండి, ఒక ఆహారాన్ని పాటిస్తున్నాడు, ఆహార ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అనుకున్నాడు అనుకోండి, అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు అది ఒకటే చెయ్యరు. అలాగా అంతే చెప్తున్నాను. అంటే ఒక మంచి ఒక కవిత బాగా నచ్చింది అంటే దాంట్లో ఉన్న భాషాభావం రెండు కూడా మనకి నచ్చాలి. ఒక పాట బాగా నచ్చింది అంటే దాని సంగీతం నచ్చాలి, దాంట్లో సాహిత్యం నచ్చాలి, దాంట్లో డాన్స్ చేస్తున్నటువంటి హీరోయిన్లు నచ్చాలి అన్నట్టుగా రకరకాల అంశాల పట్టి మనం దాన్ని ఇష్టపడుతూ ఉంటాం. అలాగే ఒక ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ పదార్థాలు నేను తిన్నాను కాబట్టి బాగుంది, పొద్దుటే లేచి నేను అల్లం వెల్లుల్లి తినాలనుకుంటాను, అల్లంతో సహా నేను పాలలో కలుపుకొని తాగాను, మంచిలో కలుపుకొని వేడి నీళ్ళు కలుపుకొని తాగాను, వాటితో పుక్కిలించాను కాబట్టి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకోవడం అనేది
ఓకే, తప్పేమీ లేదు. ఎందుకంటే కషాయాలు తాగినా ఏదైనా చేసినా కూడా కడుపును వచ్చేది, కడుపులో తిప్పేది, వాంత అయ్యేది, వికారం అయ్యేది మీకే కానీ లేదు చెప్పే వాళ్ళకి కాదు. అలా అందరూ అది చేయమని చెప్పట్లేదు. చేయకపోతే మాత్రం వచ్చే నష్టం అని ఉంటుందని కూడా చెప్పడానికి ఉండదు. మీ ఇష్టాలను బట్టి ఏదైనా తీసుకోవచ్చు. పొద్దున లేచి బాదం కిస్మిస్ తింటానంటున్నారు యాంకర్ గారు. సో అలా తిన్నా పర్వాలేదు. మంచి ఆహార పదార్థాలు ఏం తీసుకున్నా అవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆహారంలో మంచి పదార్థాలు ఉంటాయి. నిజం చెప్పండి, మనం తీసుకునే ఆహారంలో అన్నింటిలో కూడా మంచి మంచి పదార్థాలే ఉంటాయి. కానీ అన్ని మంచి పదార్థాలు మనం తీసుకునే ఆహారంలోనే ఉండవు. ఆ ఒక్క చిన్న సూత్రం ద్వారా మనం రకరకాల పదార్థాలను రకరకాల మోతాదులో రకరకాల నిష్పత్తుల్లో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామిడి పండు నాకు ఇష్టం అంటే మామిడి పళ్ళ సీజన్లో పొద్దున లేచి 10 మామిడి పళ్ళు మనం తినలేము. ఎందుకంటే 3వ మామిడి పండుకి కడుపు తిప్పడం, 4వ మామిడి పండుకి వికారం అవ్వడం, 5వ దానికి వాంతి అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి ఎక్కువగా తినాలనో విభిన్నంగా తినాలనో అంటే ఆశగా ఎక్కువగా తినాలనుకునే ఆలోచన మనకి తప్పు, కానీ మామిడి పండుది తప్పు కాదు. సో కాబట్టి ప్రకృతి పరంగా మనకి దొరుకుతున్నటువంటి అన్ని రకాల పదార్థాలు, టీలు కాఫీలు కూడా అంతే. టీలు బాగా ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు వెంటనే టీలు బాగా తాగితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుందంటే వాళ్ళకు ఒక పేపర్ పబ్లికేషన్తో వస్తారు. వెంటనే వాళ్ళకి పోటీగా కాఫీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కానీ ఆలోచించండి, కాఫీకి టీకి మధ్య ఉన్న స్పర్ధలు ఏమిటి? మన ఆలోచన విధానమే తప్పు. కానీ కాఫీ ఎందుకు బాగా చేయదు, టీ ఎందుకు బాగా చేయదు? అది ఇది తీసుకుంటే వచ్చే నష్టమే ఉంది. కేవలం అదే తీసుకుంటానన్నా వచ్చే నష్టమే ఉండదు. ఎందుకంటే ఏ పదార్థమైనా కూడా ఒక మోతాదుగా తీసుకున్నప్పుడు నీకు ఎటువంటి హాని చేయదు. ఒకవేళ హాని చేసే విధంగా ఉంటే మీకు ముందే చెబుతుంది. కాబట్టి నేను చెప్పాను, 3వ మామిడి పండు కడుపు తిప్పడం మొదలైనప్పుడు ఆగిపోతే నీకు 5వ మామిడి పండు వాంతి అయ్యే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అప్పుడు నీకు మామిడి పండు మీద ఒక రకమైన విముఖత ఏర్పడకుండా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మోతాదుగా తీసుకోవడం అన్నది అన్ని పదార్థాలని. ఇష్టం కదా అనేసి చాలా ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు, ఏ పదార్థానైనా కూడా. సో కాబట్టి అన్ని పదార్థాలు తీసుకోవాలి. నేను పొద్దునే లేచి ఈ పదార్థం తింటాను, అది తింటాను అలా అంటే పర్వాలేదు, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, దోశ తిన్నా, ఏది తీసుకున్నా కూడా మీ నాలుకకి అంటే మనకి ముఖ్యంగా మనకి కంటికి పంటికి ఇంపైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అన్నది మనం అందరం సహజ సిద్ధంగా చేస్తుంటాం. వాటికి రకరకాల ధర్మాలు ఆపాదిస్తూ ఉంటాం. నేను ఇది ఎందుకు తింటున్నాను, పొద్దునే లేచి బాదం కిస్మిస్లు బాగా తినేస్తున్నాను, నేను ఖర్జూరాలు తినేస్తున్నాను అని అంటే నీకు అది నచ్చాయి నువ్వు తినేస్తున్నావు, అంతేకాని దాంట్లోంచి అది లాభాన్ని పొందడం కోసం నువ్వు దీనివల్ల లాభాలు వస్తున్నాయనే విషయాన్ని అందరికీ చెప్తూ ఉంటావు. కానీ ఆహార పదార్థాలు అట్లా నీకు అదే పనిగా నీకు లాభం చేయడం అన్నది వాటి ఉద్దేశం కాదు. ఆహార పదార్థాలు నీ శరీరం లోపల ఉన్నటువంటి రకరకాల జీవరసాయన ప్రక్రియలో జరిగే రకరకాల కార్యక్రమాలన్నిటికీ కూడా అవి ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఆ పదార్థాలన్నీ మనకు అవసరమవుతాయి. ఏ మాత్రం న్యూట్రిషన్స్ లేనటువంటి వాళ్ళలో కూడా మనకి ఈ పదార్థాలు తెలియకుండా కరిగిపోతాయి. ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులందరూ ఉంటారు. వాళ్ళకి చాలా వరకు కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటూ చాలా సూక్ష్మంగా అవసరమైనటువంటి రకరకాల సూక్ష్మ పదార్థాలన్నీ వాటన్నింటి కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళ శరీరంలో. తద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాగే జబ్బులో ఉన్నటువంటి వాళ్ళు, కొందరు మందులు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టము ఆ మందుల కారణం చేత అవి తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారు బలవర్ధకమైనటువంటి పోషక పదార్థాలని అనుకొని బాగా తినాలి. మీకేమేమి ఆహార పదార్థాలు తెలుసో ప్రపంచంలో తినడానికి అవన్నీ మీరు తినదగ్గవే. కాబట్టి అవన్నీ కూడా మోతాదుగా తినాలి. మరి ఇంకో విషయం అండి, ఇప్పుడు సీజన్ కూడా మారిపోయింది కాబట్టి సాధారణంగా జలుబు, జ్వరం అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా చాలా మంది కంగారు పడిపోయి టెస్ట్ల కోసం పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అంత ప్యానిక్ కావాల్సిన అవసరం ఉందా, లేదంటే అలాంటి వారికి మీరు ఎలాంటి విషయాలు గైడ్ చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇటీవల యూఎస్లో ఒక పర్సన్ 95 డేస్ తర్వాత కోమా నుంచి కూడా కరోనాను తెచ్చుకొని మళ్ళీ కరోనాను కూడా జయించి బయటకు వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎలాంటి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటారు? నేను అదే చెప్తున్నాను. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మనకే తెలియదు. చూడండి, 90 ఏళ్ల వృద్ధుడు కూడా బాగాయాడంటే స్వతసిద్ధంగా అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి కదా దాని అర్థం. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా గాంధీ ఆసుపత్రి నుంచి మనకి 73 ఏళ్ల వృద్ధుడు, అంతకంటే పెద్దవాళ్ళు కూడా బాగైన సందర్భాలు ఉన్నాయి. అలా చెప్పి కొన్ని ఆసుపత్రుల్లో, కొన్ని ఊర్లలో, కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో మనం యంగ్ పిల్లలు చనిపోయారని చూసాం. యంగ్ పిల్లల్లో అనగానే మనము యువత అనగానే వాళ్ళు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండాల్సినంత అవసరం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అలా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చూడడానికి బాగుంటారు కాబట్టి, యంగ్ పిల్లలంతా కూడా అమ్మాయిలు అబ్బాయిలు బాగుంటారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ అది అవసరం ఏమీ లేదు. అంటే మనకు ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ద క్రైసిస్ రివీల్స్ ద క్యారెక్టర్ రాదర్ దాన్ క్రైసిస్ ఫార్మింగ్ ద క్యారెక్టర్ అంటాం. అంటే ఒక వ్యక్తిత్వము ఒక విపత్కర పరిస్థితుల్లో బయటపడుతూ ఉంటుంది. అంతేకాని విపత్కర పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏర్పడదు, అది బయటపడుతూ ఉంటుంది. మనం ఎంత కష్టంలో ఉన్నాము అటువంటి సందర్భాల్లో మన మనస్తత్వం ఎలా బయటపడుతుందో, మన వ్యక్తిత్వం ఎలా బయటపడుతుందో, మన శరీర యొక్క ధర్మం ఎంత గొప్పగా అద్భుతంగా ఉందన్న విషయం ఇటువంటి జబ్బుల విషయంలో బయటపడుతూ ఉంటుంది. అందుకే కొన్ని జబ్బులు చాలా చిన్నగా ఉన్నా కూడా కొంతమంది చాలా ఈజీగా దొరికిపోయి పాడైపోయి చనిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సైతం చాలా సులభంగా సునాయాసంగా వాటిని గట్టెక్కి వాటిని జయించి చాలా విజయం సాధించేస్తారు. ఏ విధంగా సాధ్యమవుతుంది ఇదంతా అనుకుంటే అది వారి ఆలోచన. ఇతరత్ర అనేక ధర్మాలు వాళ్ళ శరీరంలో చక్కగా ఉండడానికి వాళ్ళు చాలా వాడుకుంటూ ఉంటారు.
కరోనా కాలంలో కూడా మనం చెప్పేది అదే. అందరూ చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మంచి సూత్రాలు, ఇప్పటిదాకా కొత్త సూత్రాలు మేము టీవీలో మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మంచి సూత్రాలని మీ అందరికీ తెలుసు. వాటి కాస్త పాటించాల్సిన గుణం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో మీరు ఆలోచించుకోండి అంతే. లేదా పాటించాల్సిన సమయాన్ని మీరు తెచ్చుకోండి, అదొకటి కూడా సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు అడిగినట్టుగా అన్ని పదార్థాలు తీసుకుని మంచిగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మంచి నిద్రపోవడం ద్వారా, మంచి నీరు తాగడం ద్వారా, మంచి ఆలోచన ద్వారా, పాజిటివ్ థింకింగ్ అంటూ ఉంటాం. ఒక మంచి ఆలోచన సరళి మనకి చాలా చక్కగా దృఢంగా ఉండగలగాలి. కష్టం వచ్చినప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకొని బేలగా ఉన్న వాళ్ళలో బాగుండరనేసి, ఒక పెద్ద కష్టాన్ని చాలా పెద్దగా సీరియస్గా తీసుకునే వాళ్ళలో పెద్ద పెద్ద జబ్బులు వస్తాయని మనకి అనేక దృష్టాంతాలు సాంఘికంగా కూడా నేను చెప్పగలుగుతాను. పదవి పోగానే కొందరికి ఏదన్నా అయిపోతుంది, ఉద్యోగం పోగానే ఏదైనా అయిపోతుంది, ఒక చిన్న కష్టానికే వాళ్ళు గుండా అయిన సందర్భాలు మనం చూస్తుంటాం. ఇవన్నీ అంటే ఒక రకమైనటువంటి భావజాలం మన శరీరాన్ని పాడు చేస్తుంది. దానికి ఆపోజిట్గా ఒక మంచి భావజాలం మన శరీరాన్ని చాలా వరకు మంచి చేస్తుంది. సో కాబట్టి పాజిటివ్ అవుట్లుక్ అంటాం కదా, ఒక సకారాత్మకమైనటువంటి ఆలోచన దృక్పథం మన శరీరానికి చాలా మంచి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకి బాగా చేసేవి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ బయటపడుతూ ఉంటారు. అంతేగాని ప్రతి జలుబుకు దబ్బుకు వెళ్ళి పరీక్ష చేయించుకుంటాను, పరీక్షలో ఏమీ తెలియదు, ఊరికి అలా పరీక్ష చేయించుకుంటాను, గొప్ప ఇంతమంది చెప్పినట్టుగానే పరీక్షలో మీరు ఆరోగ్యవంతులని తెలియదు, మీకు అనారోగ్యం ఉందో లేదో తెలుస్తుంది. సో అలా అని చెప్పి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని అనుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఉత్తుత్తిగానే మీరు జలుబు దగ్గు కూడా వెళ్ళిపోయి పరీక్షలను చేయించుకుంటాడు, అలా చేయక్కర్లేదు. అందుకే మీ అందరికీ కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా ఒకటి చెప్పగలుగుతాను. మీ అందరికీ కూడా మీకంటూ ఒక డాక్టర్ మీకు తెలిసిన వాడంటూ ఉండాలి. అది బహుశా ఈ నగరంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి గల్లీకి వీధికి డాక్టర్లు ఉంటున్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు, ఎండీ డాక్టర్ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మీకు తెలిసిన మీకంటూ మీ సొంతదైనటువంటి ఒక డాక్టర్ మీకంటూ ఒకరు ఉండాలి. వారిని ఈ సందర్భంలో మీరు వాళ్ళని సంప్రదించండి. అంతగాని అటు ఇటు పరిగెత్తేసి చూసారా, నాకు అడగగానే అంబులెన్స్ రాలేదు, వెళ్ళగానే ఆసుపత్రిలో తలుపులు బాగా తెరవలేదు, వెంటగానే వెళ్ళి నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టలేదు, నాకు షడ్డసోపేతమైనటువంటి భోజనాలు పెట్టలేదు, నేను బెల్ కొట్టగానే పరిగెత్తుకుంటూ బిలబిల్లాడుతూ చుట్టుపక్కల ప్రజలందరూ రాలేదనే ఈ గమ్మత్తైన భావన మీరు అనుకుంటే ఆ భావన ప్రజలందరికీ చెప్పేసి భయభ్రాంతి గురి చేసే సందర్భం ఇది కాదు. ముఖ్యంగా చెప్పాలనంటే, ఎందుకంటే చెడుగా అనుకుంటూ పోతే ఇంకెక్కువ చెడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచిని వ్యాప్తి చెందాల్సిన సమయంలో మనం చెడు పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చివరిగా ఒక క్వశ్చన్, జానక్ గారు మీరు చెప్పండి, మరి నాన్ వెజ్ ఎక్కువగా తింటే హై ప్రోటీన్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. మరి యాజ్ ఏ డైట్రిషియన్ మీరు వ్యాక్సిన్ పైన మీకున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటండి? వ్యాక్సిన్ పైన అంటే వ్యాక్సిన్ అనేది ఇప్పుడప్పుడే రాదు, ఇంకా టైం పడుతుంది. ప్రోటీన్ గురించి అని అనుకుంటే కనుక ఇప్పుడు నాన్ వెజ్ అనేది డెఫినెట్ గా హై బయోలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా సరే, ఇంక్లూడింగ్ ఎగ్. అలాగే మనకి మిల్క్ నుంచి కూడా హై బయోలాజికల్ వాల్యూ న్యూట్రియంట్స్ వస్తూ ఉంటాయి. ప్రోటీన్తో సహా ఇతర న్యూట్రియంట్స్ అన్నీ కూడా హై బయోలాజికల్ వాల్యూ. హై బయోలాజికల్ వాల్యూ ఏంటంటే మనం తీసుకున్న తర్వాత మన శరీరంలో పూర్తి స్థాయిలో అబ్జర్వ్ అవ్వటం అన్నమాట. ఇప్పుడు మనకి పప్పు దినుసులు తీసుకున్నాం అనుకోండి, అవి మనకి ప్రోటీన్ ఫుడ్స్ యాక్చువల్గా. అంటే రెగ్యులర్గా మనం అందరూ వాడుకునేది ఏంటంటే ప్రోటీన్ సోర్స్ ఏది అని అంటే కనుక మనం పప్పు రెగ్యులర్గా వాడటం అనేది జరుగుతుంది నాన్ వెజిటేరియన్ కంటే. అంటే మన కంట్రీలో వెజిటేరియన్ ఫుడ్డే ఎక్కువగా ఉంటుంది, వెజిటేరియన్ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో పప్పు దినుసుల్లో మనకి ఆల్మోస్ట్ 24% వరకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంతే ప్రోటీన్ కంటెంట్ మనకి నాన్ వెజిటేరియన్లో కూడా ఉంటుంది. సో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే మనకి నాన్ వెజ్ తీసుకుంటే కోవిడ్ వచ్చేస్తుంది అనేసి కొన్ని అపోహలు ఉన్నాయి, అలాగే ఏముండదు. ఇక్కడ ఏంటంటే మనం ఏ ఆహార పదార్థాలైనా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రాపర్గా శుభ్రం చేయటం అనేది అవసరం. అంటే సర్ఫ్లేస్ కడిగేసేసి బైకార్బ్ సోడాలు వేసి కడిగేసేసి ఆ విధంగా ఏం అవసరం లేదు. తీసుకొచ్చిన వెంటనే దానిపైన కవర్ డిస్కార్డ్ చేసేసి వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి కొంచెము అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే కనుక తర్వాత నార్మల్ వాటర్ లో కడిగి మనం యూజ్ చేసుకోవచ్చు. అవే పప్పు దినుసులు అంటే ప్యాకెట్ లో వస్తాయి కాబట్టి పైనుంచి మనం వాటిని ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసేసుకుని తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రోటీన్ అనేది తప్పనిసరిగా మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. శ్రీభూషణ్ గారు, మరి మీరు అనేక ఆర్టికల్స్ ఆరోగ్య సలహాలపై రాస్తూ ఉంటారు, అనేక రీసెర్చ్లో కూడా మీరు పాల్గొన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కరోనాకి వ్యాక్సిన్పై మీకున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటండి? అంటే వ్యాక్సిన్ రావడం జానక్ గారు చెప్పినట్టుగానే మనకి అంత సులభం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి చాలా సుపరిచితమై దాని శరీరం పూర్తిగా మనకు బాగా అనుభవం అయినటువంటిది. జబ్బులు రకరకాల లక్షలాది కోట్లాది మందికి వచ్చినటువంటి జబ్బులకు ఉన్నటువంటి వైరస్ మనకి ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి హెపటైటిస్ సి లాంటివి తీసుకుందాం. దాని స్వరూపం మనకి సంపూర్ణంగా తెలుసు, దాని స్వభావం మనకి సంపూర్ణంగా తెలుసు. కోట్లాది మంది ప్రజలు దాని బారిన పడ్డారు, కోట్లాది మంది ప్రజలు. అలాగే అనేక మంది చనిపోయారు, కోట్లాది మంది చనిపోయారు కూడా దాంతో. ఇప్పటికి కూడా దానికి వ్యాక్సిన్ రాలేదు. గమ్మత్ ఏమిటంటే దానికి అన్ని రకాలంటే వ్యాక్సిన్ తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి సూత్రాలు ఏదైతే ఉంటాయో హెపటైటిస్ సికి అన్నీ కూడా ఉన్నాయి.
అయినా దానికి వ్యాక్సిన్ రాలేదు. ఆ హెపటైటిస్ బికి రావడానికి చాలా సులభంగా ఎందుకు వచ్చిందని అంటే దాన్ని తీసుకురావడం అనేది కొంచెం అప్పుడు ఆ కాలంలో సులభమైంది కాబట్టి దానికి ఎక్కువ రీసెర్చ్ తెలుసుకోకుండానే తెలుసుకున్నాం. అంటే ఇక్కడ 2 ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఒకే రకమైన హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి ఉన్నటువంటి దృష్టాంతాలు మనం ఉదాహరణగా చూసుకుంటే భిన్నంగా ఎలా ఉన్నాయనుకుంటే ఒకటి హెపటైటిస్ బికి రావడానికి కనీసం ఒక 20-25 సంవత్సరాలు పట్టింది. అలాగే హెపటైటిస్ సికి ఇప్పుడు 30 సంవత్సరాలుగా దానికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ఇది 2 మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వ్యాక్సిన్ రావడం అనేది అన్నిటికీ అలా ఉత్తిగా అలా అనుకోగానే మనం అనుకుంటే మనకు అవసరం కాబట్టో మనకి ఆశ కాబట్టో మనకి రావాల్సిన అవసరం అన్నది లేదు. కాబట్టి ఇంకోటి రావాలనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏదో ఒక చిన్న ట్రయల్లో పెట్టామనో ఆ ట్రయల్లో వచ్చేసిందో అనుకోవడం అన్నది అది సరైన పద్ధతి కాదు. ఒక రకమైనగా మనకి ఒక వ్యాక్సిన్ వస్తోంది, అదిగో వస్తోంది అని అంటే సరే బాగా వస్తుంది కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటున్నామనే ఒక భావన మీలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలగజేయవచ్చు గాక, కానీ అది నిజం కాకపోవచ్చు. ఎందువల్ల అంటే చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేకుండానే దాదాపుగా ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తెలిసి తెలియక మీరు అన్నట్టు ఏసిమ్టమాటిక్ అంటారు. అటువంటి వారందరిలో కూడా మనకి యాంటీబాడీస్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా మనకి యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు. వ్యాక్సిన్ని అందరూ రకరకాలుగా భిన్నంగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క వ్యాక్సినే ఈ అందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి అందరికీ కూడా ఈ ఒక్క వ్యాక్సినే తలమానికం అది పెట్టుకుంటే అయిపోతుంది, ఇంకా అయిపోయినట్టే, ఇంకా బాగైపోతున్నాడు అలాంటిది కూడా మనకి సాధ్యం కాదు. ఒక ఓరల్ పోలియో ప్రపంచం మొత్తంలో కూడా ఒకే రకమైనటువంటి ఓరల్ పోలియో ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకున్న ఒక MMR వ్యాక్సిన్ కావచ్చు, ఒక DPT వ్యాక్సిన్, అలాగే ఒక టైఫాయిడ్ వ్యాక్సిన్, ఒక న్యూమోకోకల్ వ్యాక్సిన్ డిఫరెంట్గా ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి న్యూమోనియా ఏదైతే సెరోవర్స్ ఉంటాయో అమెరికా లాంటి దేశంలో అవి భిన్నంగా ఉంటాయి. సో వాళ్ళు ఫ్లూ షాట్స్ తీసుకున్నా, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్నా మన దేశంలో అటువంటివి లేనే లేవు. సో కాబట్టి మనకు అవసరం లేదు. ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ మనకి ఆఫ్రికా లాంటి ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా తీసుకుంటారు. మన దేశంలో అది లేదు. నువ్వు ఆఫ్రికా ఖండాలకు వెళ్ళాలంటే నువ్వు తీసుకోవాల్సిందే అంతే. అక్కడ వాళ్ళు ఏమన్నా తీసుకుంటే వాళ్ళు తీసుకోకుండా మన దేశానికి రావచ్చు, వాళ్ళు ఎలాగో తీసుకుంటారు. సో కాబట్టి రకరకాల భిన్న నైసర్గిక స్వరూపాలని, వాతావరణాన్ని, పరిస్థితులని, వ్యక్తులను బట్టి భిన్నంగా ఉన్నటువంటిది మనకి భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వ్యాక్సిన్ ఇవ్వగానే నీకు వెంటనే ప్రొటెక్షన్ కూడా రాదు, వయసు రీత్యా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా రాదు. అందుకే హెర్డ్ ఇమ్యూనిటీ అన్నాం. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక టీకా ఇచ్చిన తర్వాత కూడా వారిలో పెద్దగా మార్పు లేనప్పుడు ఆ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు సహజసిద్ధంగా కానీ టీకాల ద్వారా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి రాకుండా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ఫెక్షన్ అన్నటువంటి టీకా తీసుకున్నటువంటి వ్యక్తికి. సో అది సహజంగా రావడానికి సహజంగా చాలామందికి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఒక 1-2 మంత్స్లో మనకి దాదాపుగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పటికే దాదాపుగా మనకి కరోనా వైరస్ యొక్క విరులెన్స్ బాగా తగ్గిపోతుంది. విరులెన్స్ బాగా తగ్గిపోతుందంటే మీరు దాన్ని భిన్నంగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిలో శరీరంలోకి వచ్చేసిన తర్వాత అది ఎంతకాలంలో అది ఆ మనిషినికి పూర్తిగా పాడైపోయేలా చేసి ప్రాణాంతకం అవ్వగలుగుతుంది అన్నది మనకి అక్కడ చాలా ముఖ్యం. దాన్ని మనం విరులెన్స్ అంటూ ఉంటాం. ఇక్కడ మనకి వేలల్లో కేసెస్ బాగా పాజిటివ్ అవుతూ ఉన్నాయి, కానీ చనిపోతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. చనిపోతున్న వాళ్ళ కోమార్బిడ్ పక్కన పెట్టేసి కొన్ని టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అంటే చాలామంది చాలా ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్తున్నారు. వాళ్ళు ఉత్తిగానే భయపడిపోయి ఈ ఆసుపత్రి అంటున్నారు. మన గాంధీ ఆసుపత్రి అంటూ ఒక పెద్ద ఆసుపత్రి అంత గొప్పగా పెట్టుకున్న తర్వాత మనం అటు ఇటు తిరిగి కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ఈ కాలయాపన వల్ల టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. సో కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని చక్కగా పెట్టుకుంటే మనకి వ్యాక్సిన్ వచ్చే సమయానికి దాదాపుగా వస్తుంది. వ్యాక్సిన్ వచ్చిందా రాదా అన్నదానికి మనకి ఇప్పుడు ఎటువంటి మనం ఏమో ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం బాగుండడం, ఎవరికి వాళ్ళు బాగుండడం, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చూసుకుంటే. ఇంకొకటి, ఒకవేళ మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ కరోనా వస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో మనకే ఒక ఆలోచన ఉండాలి. కానీ దానికోసం ప్రపంచాన్ని, పక్క వాళ్ళని, ఇంటానికి వాళ్ళని వీళ్ళని అంటే లాభం ఉండదు. ఎవరికి వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రణాళిక పెట్టుకోవడం అన్నదే ప్రస్తుతం మనందరికీ తక్షణ కర్తవ్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీభూషణ్ రాజు గారు, అదేవిధంగా డాక్టర్ జానకి గారు మా ఈ హెల్తీ డైట్ కరోనా అవుట్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ TDS.